హలో ఫ్రెండ్స్, ద ఫ్లూయెన్సీ డ్రైవ్కి స్వాగతం. నేను మీ మధుని. మా మొదటి ట్రావెల్ వ్లాగ్కు చాలా ఆదరణ లభించింది. అందుకు మీ అందరికీ థ్యాంక్స్. తర్వాత ఒక చిన్న మైల్ స్టోన్ కూడా రీచ్ అయ్యాం. 400 సబ్స్క్రైబర్స్ మార్క్ని మేము క్రాస్ చేసాం. ఇప్పుడు డిఓపి ప్రవీణ విల్ ఆల్సో సే హాయ్ టు యూ. హాయ్. థ్యాంక్స్ టు హర్. చాలా ఓపికగా తీసింది తను. So lot of credit goes to her. Now let's get started. సో దారిలో ఇంతకుముందు చెప్పినట్టే నేను కొన్ని మంచి యూసేజెస్ అవి చెప్తాను. కొంచెం అటెంటివ్గా మీరు వినండి. ఆన్ ది వే అంటే ఆన్ రూట్ అంటారనమాట. ఆన్ రూట్ ప్రొనౌన్సియేషన్ ఓఎన్ రూట్ లాగున్నా నేను చెప్పేది ENROUT. ఆన్ రూట్ అంటే డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ జర్నీ అని. సో వీ విల్ లెర్న్ ఇంగ్లీష్ ఆన్ రూట్. టుడే అగైన్ we are heading to Jubilee Hills, but via Sagar Society, and I am taking a detour a bit early. మొన్నటికన్నా కాస్త ముందుగానే నేను తిప్పేశాను. చూడండి, డైరెక్ట్గా ఒక చిన్న ముచ్చటైన పార్క్ ఉంది. ఈ పార్క్ దగ్గర చాలామంది షార్ట్ ఫిలిమ్స్, చిన్న చిన్న వీడియోలు తీస్తూ ఉంటారు. అమిత ప్రశాంతంగా ఉంటుంది. పార్కు పక్కనే ఒక పెద్ద శ్మశాన వాటిక ఉందన్నమాట. గ్రేవ్ యార్డ్. హైదరాబాద్లో ఎక్కడ పట్టినా కూడా గ్రేవ్ యార్డ్స్ ఉంటాయి. ఖబరస్థాన్ అంటారు. ఎంత ఎక్కువ ఉంటాయంటే అడ్రస్ చెప్పేదానికి వాటిని ఉపయోగిస్తుంటారు. ఆ గ్రేవ్ యార్డ్ పక్కన, ఈ గ్రేవ్ యార్డ్ పక్కన అని. ఇక్కడ లెఫ్ట్లో ఉండేటువంటి అపార్ట్మెంట్స్లో చాలా సంవత్సరాలు రవితేజ గారు ఉండేవారని చెప్తారు. మూవీ స్టార్ రవితేజ. ప్రస్తుతం ఆయన అక్కడ లేరు, ఎక్కడికో షిఫ్ట్ అయిపోయారు. డైరెక్ట్గా ప్లీజ్ ఫోకస్ ఆన్ దట్ టీ స్టాల్. డైరెక్ట్గా మీకు మెట్రోపాలిటన్ క్యాఫే అని కనిపిస్తూ ఉంది. అది నాకు 20 సంవత్సరాలుగా దాంతో ఒక రిలేషన్షిప్ ఉంది. ఇక్కడ నేను యూటర్న్ తీసుకుంటున్నాను. పొలిమరాస్ వల్ల ఇక్కడ ట్రాఫిక్ బాటిల్ నెక్ ఏర్పడిందనమాట. ఇవాళంటే సండే కాబట్టి అంతగా మనకు ఇబ్బంది లేదు. మామూలుగా యూటర్న్ తీసుకోవడం కష్టం. అటువంటి అడ్డంకులు కానీ మనకు రోడ్లో కలిగితే వి కాల్ దెమ్ బాటిల్ నెక్స్. సో ఈ మార్బుల్ షాప్ మధ్య నుంచి వెళ్తున్నాం మనం. రైట్ సైడ్ చూడండి, కటౌట్ బట్టి మీకు అర్థం అవ్వచ్చు. తెలంగాణ ఎడ్యుకేషన్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి గారు ఆ సందులో ఉంటారు. మనం కొంచెం ముందుకెళ్ళి ఈ ట్రాఫిక్ జంక్షన్ దగ్గర లెఫ్ట్ తీసుకుంటే సాగర్ సొసైటీ వస్తుంది. ఇక్కడ నుంచి బంజారా హిల్స్ ప్రారంభం అవుతుందన్నమాట. జూబ్లీ హిల్స్ ప్రామినెన్స్లోకి రాకముందు అందరూ ప్రముఖులు బంజారా హిల్స్లో ఉండేవారు. గత 25 సంవత్సరాలుగా జూబ్లీ హిల్స్ హ్యాస్ బికమ్ మోర్ ప్రామినెంట్. ఈ లెఫ్ట్ సైడ్ సందులో కమీడియన్ ఆలీ చాలా సంవత్సరాలు ఉండేవారు. ఇప్పుడు ఆయన కూడా ఎక్కడికో షిఫ్ట్ అయిపోయారు. ఈ సాగర్ సొసైటీలో చాలా స్టీప్గా ఉంటుంది. అంటే
చిన్న కొండ మీద కట్టుంటారు. ఇన్క్లైన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకుంటే మాజీ ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి గారి ఇల్లు వస్తుంది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు. డైరెక్ట్గా సాగర్ సొసైటీ కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. రైట్ సైడ్ మంచి రెసిడెన్షియల్ ఏరియా ఉందన్నమాట. వెరీ కామ్ ప్లేస్. దిస్ రోడ్ ఈజ్ బిజీ. సాగర్ సొసైటీ మెయిన్ రోడ్ ఇది. ఐఎమ్ సారీ, ది రోడ్ ఈజ్ స్లైట్లీ బంపీ. గతుకులు ఉండి ఆ విధంగా అదురుతూ ఉంటే బంపీ రోడ్ అంటాం. సో మై వాయిస్ ఈజ్ గెటింగ్ మఫుల్డ్ ఎట్ టైమ్స్. డైరెక్ట్గా చూడండి, ఆ సందులో చివరన ప్రస్తుత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సంవత్సరాలు ఉన్నారు. తర్వాత ఆయన లోటస్ పాండ్కి షిఫ్ట్ అయ్యారు. సో సాగర్ సొసైటీ నుంచి మనం జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 2 ఎంటర్ కాబోతున్నాం. మెయిన్ రోడ్ అన్నమాట. ఇక్కడ డైరెక్ట్గా మీకు ఆ జంక్షన్ ఇక మీకు ఈ కెమెరాలో అంతగా అర్థం కాదేమో, చాలా స్టీప్గా ఉంటుందన్నమాట. రైట్ సైడ్ వచ్చి ఇంతకుముందు హార్లీ డేవిడ్సన్ షోరూమ్ ఉండేది. ఇప్పుడు ముగ్ధా అనేది ఉంది. ఆ కిటికీలోంచి హార్లీ డేవిడ్సన్ తెలుసు కదా, చాలా ఎక్స్పెన్సివ్ బైక్స్ అన్నమాట, అవన్నీ కనిపించేవి. ఈ పాండమిక్ వల్ల చాలా బిజినెస్లు మూతపడిపోయినాయి. కొత్త బిజినెస్లు కొన్ని ప్రారంభించారు. లెఫ్ట్ సైడ్ ఒక ప్లేస్ చూపించి ముందుకెళ్తాము. దీన్ని బర్త్ ప్లేస్ అంటారన్నమాట. అంటే హైదరాబాద్లో ఉండే మ్యాటర్నిటీ హాస్పిటల్స్లో ప్రస్తుతం మోస్ట్ సాట్ ఆఫ్టర్ సెలబ్రిటీస్ అంతా, ప్రామినెంట్ పీపుల్ దీనికి వస్తుంటారని చెప్పి మీడియాలో చెప్పడం విన్నాను నేను. సో బర్త్ ప్లేస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ మ్యాటర్నిటీ హాస్పిటల్. అంటే అక్కడ ప్రెగ్నెంట్ విమెన్ బేబీస్ని డెలివర్ చేస్తారన్నమాట. తర్వాత కాస్త ముందుకు వెళ్ళామంటే ఎన్నో షోరూమ్స్ ఉన్నాయి ఇక్కడ, పెద్ద బ్రాండెడ్ ఐటమ్స్ అమ్మేవి. ప్రస్తుతం ఏం వ్యాపారం లేదు. ఐ థింక్ దిస్ ఇస్ ది ప్లేస్. ఇదో పక్క బిల్డింగో, ఒకప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉండేవారు. ఐ థింక్ ఇదే డయాగ్నోస్టిక్ సెంటర్ ఉంది కదా. సో ఆ ప్రాంతం స్వర్ణయుగం చూసింది. ఇక్కడ ఉన్నప్పుడే ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యారు. ప్రస్తుతం వేరే బిల్డింగ్ ఉందన్నమాట. రైట్ సైడ్ చూడండి, ఒక మ్యాసివ్ కన్స్ట్రక్షన్ మీకు కనిపిస్తుంది. ఐ థింక్ కెన్ యూ ఫోకస్ ఆన్ దట్ నేమ్? పాక్ హయత్ అని ఒక 5-స్టార్ హోటల్. కళాబంధు టి సుబ్బరామరెడ్డి గారికి సంబంధించినటువంటిది. వైజాగ్ ఎంపీగా ఆయన 2-3 సార్లు చేశారు. చాలా పాపులర్ సోషలైట్ ఆయన. కొన్ని సంవత్సరాల క్రితం ఈ హోటల్ కర్ణాటక కాంగ్రెస్ ఎంపీలను తీసుకొచ్చి ఇందులో ఉంచారన్నమాట. అక్కడ ఒక రాజకీయ సంక్షోభం ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఇందులో పెట్టారు. కర్ణాటక నుంచి బస్సుల్లో తీసుకొచ్చి they were kept here. So when there was a political crisis in Karnataka, అంటే బీజేపీ వాళ్ళు వాళ్ళని తీసేసుకుంటారనే భయంతో ఇక్కడ తీసుకొచ్చారు. ఈ మధ్య మంచి పదం వాడుతున్నారు దానికి. ఇట్స్ కాల్డ్ పొలిటికల్ పోచింగ్. రాజకీయంగా ఆ విధంగా
ఒక పార్టీ వాళ్ళను వశపరుచుకొని తీసుకునేదాన్ని పొలిటికల్ పోచింగ్ అంటారు. ఎనీవే, మన ఇంట్రెస్ట్ ఇక్కడ ప్రదేశాలు, వ్యక్తుల కన్నా కూడా భాష నేర్చుకోవడం అన్నమాట. సో యువర్ ఫోకస్ షుడ్ బి ఆన్ లాంగ్వేజ్. ఇంకాస్త ముందుకు పోతే ఫిలాంథ్రఫీ అనే దానికి నిర్వచనం. ఫిలాంథ్రఫీ అంటే దాతృత్వం అన్నమాట. ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వస్తుంది. గుళ్ళపల్లి నాగేశ్వరరావు అనే వారు ఇనిషియేటివ్ తీసుకొని, ఆ తర్వాత సినీ ప్రముఖులు ఎల్వి ప్రసాద్ గారు ముందుకొచ్చి 87 అనుకుంటాను, 1987లో 5 ఎకరాల స్థలం ఇచ్చారంట. దాంతో కూడా ఆయన సుమారైన అమౌంట్ కూడా డొనేట్ చేశారని చెప్తారు. నిజమైనటువంటి ఫిలాంథ్రఫీకి ఇది ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. సో ఆ విధంగా దానం చేసే వాళ్ళని, దాతలను ఫిలాంథ్రపిస్ట్ అంటారు. ఫిలాంథ్రపిస్ట్. సో చిరంజీవి గారు కూడా ఆ బ్లడ్ బ్యాంక్ ప్రారంభించారు కాబట్టి ఒక ఫిలాంథ్రపిస్ట్. ఇంకా లెఫ్ట్ సైడ్ వెళ్ళామంటే ఎన్టీ రామారావు గారు స్థాపించిన బసవ తారకం మెమోరియల్ వస్తుంది. అది కూడా చాలా గొప్ప సర్వీస్ చేస్తూ ఉంది. అందువల్ల ఎన్టీ రామారావు గారిని ఫిలాంథ్రపిస్ట్ అనే దానికి అది చక్కటి ఉదాహరణ. సో ఐ సెల్యూట్ ఎల్వి ప్రసాద్ గారు ఫర్ సచ్ నోబుల్ సర్వీస్. అన్ని క్లాసుల ప్రజలకు అది ఎంతో ఉపయోగపడుతుంది అన్నమాట. రియల్ సర్వీస్ ఓరియంటెడ్ ఇన్స్టిట్యూట్. ఆ ముందుండే బ్రిడ్జ్ని, ఇటువంటి బ్రిడ్జ్లు హైదరాబాద్లోనే, వీటిని ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అంటారు. అంటే రోడ్లో అడ్డంగా నడవకుండా అటు ఇటు క్రాస్ చేసేటప్పుడు ఉపయోగిస్తారని మన మున్సిపాలిటీ వాళ్ళ ఉద్దేశం. కానీ చాలా తక్కువ మంది వాడతారు అన్నమాట వీటిని. లెఫ్ట్ సైడ్ వచ్చి ఇంకొక ప్రామినెంట్ ల్యాండ్ మార్క్, మన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారికి సంబంధించినటువంటి పెద్ద మాల్, సినీమాక్స్ అంటారు. ఒక మీడియం సైజ్డ్ మాల్ బట్ వెరీ వెల్ మెయింటైన్. సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ సినీమాక్స్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కార్నర్లో మనకు ముందుగా కేబీఆర్ పార్క్ ఉంది. లెఫ్ట్ సైడ్ కార్నర్లో జబర్దస్త్ సంబంధించి, డీకి సంబంధించి షూటింగ్లు ఇక్కడ జరుగుతుంటాయి. శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి సంబంధించినటువంటిది ఇది. జబర్దస్త్ చాలా పాపులర్ ప్రోగ్రామ్ కదా, ఇక్కడ తీస్తారని చెప్తారు. రైట్ సైడ్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ పక్కనే ప్రసాద్ ల్యాబ్స్ అని ఉన్నాయన్నమాట. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ప్రసాద్ ల్యాబ్స్ అని ఉన్నాయి. సో డైరెక్ట్గా కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్, కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్. One of those proud landmarks of Hyderabad people. The left side few seconds ఆపుతాను నేను. Can you focus on right side? ఈ రైట్ సైడ్ ఇది ఎన్టీఆర్ భవన్ అన్నమాట. తెలుగుదేశం మెయిన్ ఆఫీస్. స్వర్ణయుగం చూసింది ఒకప్పుడు. కేబీఆర్ పార్క్ చాలా పెద్ద పార్క్ అన్నమాట. ఇది సెంట్రల్ పార్క్ ఆఫ్ హైదరాబాద్ అంటారు. న్యూయార్క్ సెంట్రల్ పార్క్ 800 చిల్లర ఎకరాల్లో ఉంది. ఇది ఇంచుమించు 400 ఎకరాలు మొత్తం. లోపల స్థలం, బయట కాంప్లెక్స్ అంతా కలిపి 400 ఎకరాల పార్క్ అన్నమాట. నవాబీ ఫ్యామిలీకి సంబంధించినటువంటి. లోపల చాలామందికి తెలియని విషయం, ఒక పాత ఫోర్ట్ కూడా ఉంది. అంటే చిన్న ప్యాలెస్ లాగా ఉందన్నమాట. పక్కనే పెద్ద మసీదు కూడా ఉంది. ఇప్పటికి కూడా ఫంక్షనల్ అది.
కేబీఆర్ పార్క్ ఈజ్ కన్సిడర్డ్ a national park, so it's a beautiful park. 3 వాక్వేలు ఉంటాయి. ఒకటి విత్ ఇన్ ది పార్క్, రెండవది ఆ లోపల మీకు కనిపించేది పార్క్ గోడ బయట ఉండేది. తర్వాత ఈ పేమెంట్ ఇట్ సెల్ఫ్ ఇది చుట్టూ పార్క్ చుట్టూ వెళ్తుంది. ఇది ఒక వాక్వే అన్నమాట. సో చాలా రేర్, పెద్ద పెద్ద సిటీస్లో కూడా ఇటువంటిది ఉండడం అరుదనమాట. బెంగళూరులో ఉన్నాయి ఇట్ట మంచి ప్లేసెస్ 1-2. రైట్ సైడ్ మీడియం కూడా చూడండి ఎంత ఫెంటాస్టిక్ ఉందో. ఇక్కడెక్కడో రైట్ సైడ్ అన్నపూర్ణ స్టూడియో మెయిన్ ఎంట్రన్స్కి దారిపోతుంది. ఐ థింక్ దిస్ ఈజ్ ది వన్. ఓకే, చాలా పెద్ద కార్ షోరూమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ రైట్ సైడు. సి లెఫ్ట్ సైడ్ లష్ గ్రీన్ ట్రీస్. ఈ పార్కు 3 ప్రభుత్వాలు దీని డెవలప్మెంట్లో ఇన్వాల్వ్ అయినాయి. ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రారంభించారనుకుంటాను, కానీ దీనికి నిజమైనటువంటి రూపు ఇచ్చినటువంటిది అన్డౌటెడ్లీ చంద్రబాబు నాయుడు. చాలా అద్భుతంగా తీసుకొచ్చారు దీన్ని. ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఈజ్ continuing the good work. I hope they continue to do that. It's a wonderful thing. చాలామంది గొప్పవాళ్ళు మాత్రమే లోపల నడుస్తారు కదా, దానికి సుమారైన ఫీజు ఉంది అని కూడా అంటారు. కొంతవరకు అది కరెక్ట్ అయినా ఈ విధంగా గ్రీన్ కవర్ అనేది సిటీ మధ్యలో ఉండడం మొత్తం అందరికీ మంచిదన్నమాట. అంటే ఎంతో ఆక్సిజన్ ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. కంపారిటివ్లీ చుట్టుపక్కల ఏరియాస్ కన్నా ఇక్కడ టెంపరేచర్ తక్కువ ఉంటుంది. సో ఇట్స్ ఎ మార్వలస్ ప్లేస్. ఇంకొకటి ఏంటంటే ఈ జూబ్లీ హిల్స్ పాష్ ఏరియా ఉండడమే కాదు, ఈ పార్క్తో జూబ్లీ హిల్స్ మొదలవుతుంది, అటువైపు దుర్గం చెరువు అనమాట ఇంకొక వండర్ఫుల్ ప్లేస్తో ఎండ్ అవుతుంది. సో ఇట్ స్టార్ట్స్ విత్ ది బ్యూటిఫుల్ కేబీఆర్ పార్క్. మీరందరూ వినుంటారు, దుర్గం చెరువు అనేటువంటి పెద్ద వాటర్ బాడీ ఉంది. గోల్కొండకు అక్కడి నుంచి పాత రోజుల్లో నీరు సప్లై చేసేవారంట. ఒకరోజు అక్కడికి కూడా వెళ్తాం మనం. సో రోడ్ నెంబర్ 2 ఈ సిగ్నల్తో కూడా ఎండ్ అవుతుంది. ఆ తర్వాత దీన్ని రోడ్ నెంబర్ 36 అంటారు. మనం ప్రీవియస్ వీడియోలో రైట్ సైడ్ నుంచి వచ్చాం మనం. అప్పుడు నేను 2 స్టేట్మెంట్లు తప్పు చెప్పాను. కేబీఆర్ పార్క్ ముందుండే రోడ్డు 36 అన్నాను, అది రాంగ్. ఇట్ ఈజ్ రోడ్ నెంబర్ 2. ఆ తర్వాత కేబీఆర్ పార్క్ ఎక్స్టెంట్ గురించి కూడా తప్పు చెప్పాను. 150 ఎకరాలు అన్నాను. బహుశా లోపల ఉండే ప్రదేశం 150 కావచ్చు, కానీ మొత్తం అంతా కలిపి 390 ఎకరాలని ఎక్కువ చోట ఇచ్చున్నారు ఇంటర్నెట్లో. అవి 2 మీరు కరెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇప్పుడు పాపులర్ అవుతూ ఉంది జూబ్లీ హిల్స్ మెట్రో స్టేషన్. చెప్పాను కదా, మెట్రో లైన్ హ్యాస్ చేంజ్డ్ ది స్కై లైన్ ఆఫ్ హైదరాబాద్. ఇంకొక మంచి పదం నేను ఇక్కడ మీకు చెప్తాను. ఒక ప్లేస్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, ఎక్కడ ఏ స్ట్రక్చర్స్ ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి, పార్కులు ఉన్నాయి, స్టేషన్స్ ఉన్నాయి అని చెప్పేటువంటిది టోపోగ్రఫీ అంటారు. టోపోగ్రఫీ. సో బెంగళూరు వెళ్ళాం అనుకోండి, అక్కడ టోపోగ్రఫీ గురించి మనకు తెలిసి ఉండాలి లేదా తెలుసుకోవాలి. ఎవరన్నా మన సిటీకి వచ్చినా కూడా మనం మొట్టమొదట వేసే ప్రశ్న, మీకు ఈ ప్లేస్ గురించి తెలుసా అంటే, ఆర్ యూ ఫెమిలియర్ విత్ ది టోపోగ్రఫీ ఆఫ్ హైదరాబాద్? తెలుసు అనుకోండి, వాళ్ళు ఎక్కడికైనా వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళొచ్చు అన్నమాట. తెలవకపోతే మన సహాయం అవసరం. సరే, సో రోడ్ నెంబర్ 36 జనరలీ బంపర్ టు బంపర్ ట్రాఫిక్ రన్ అవుతుంది ఇక్కడ. ఈరోజు సండే కాబట్టి చాలా లీజర్లీగా ఉంది. సో డైరెక్ట్గా ఆల్మండ్ హౌస్, వన్ ఆఫ్ దోస్ మోస్ట్ ఫేమస్
స్వీట్ షాప్స్. పుల్లారెడ్డి స్వీట్ షాప్ వినుంటారు. ఈ మధ్య వచ్చిన వాటిల్లో ఆల్మండ్ హౌస్ చాలా ప్రామినెంట్ స్వీట్ షాప్. సో మనం కాస్త ముందుకు వెళ్ళి జూబ్లీ హిల్స్లో కలుస్తాము. మొన్న మనం రోడ్ నెంబర్ 25 చూసామన్నమాట. ఇవాళ దాని ప్రక్కన ఉండేటువంటి ఏరియాస్ని చూస్తాము. సో ఇన్ 100 meters లెఫ్ట్ సైడ్ ఇంకొక ఇంపార్టెంట్ ప్లేస్ వస్తుంది. దాన్ని పెద్దమ్మ గుడి అంటారు. ఈ సందు కాదు, నెక్స్ట్ సందు లెఫ్ట్ సైడ్ వెళ్తే పెద్దమ్మ గుడి అనేది చాలా పాపులర్ టెంపుల్ ఇన్ హైదరాబాద్. మనం అటువైపు ఇప్పుడు వెళ్ళట్లేదు, డైరెక్ట్ వెళ్తాము. ఆ పెద్దమ్మ గుడి వెనకాల కూడా ఎక్సలెంట్ హౌసెస్ ఉన్నాయి. ఒకప్పుడు నారాయణ కూడా అక్కడ ఒక పెద్ద మ్యాన్షన్లో ఉండేవాడు. ఐ థింక్ నౌ ఇయర్ షిఫ్టెడ్. సో మనం చూడండి, ఈ రైట్ సైడ్ ఉండేటువంటి పెద్ద మాల్లో బార్బిక్యూ నేషన్ అని మంచి రెస్టారెంట్ ఒకటి ఉంది. విల్ టేక్ అ యూటర్న్ హియర్. ఐఎమ్ సారీ, ఐ థింక్ ఇట్స్ బెటర్ టు గో స్ట్రైట్ ఫస్ట్. సో మొత్తం ఇది జూబ్లీ హిల్స్లోనే ఉంది. మాదాపూర్ వైపు వెళ్తున్నాము, కానీ మనం ఇవాళ రైట్ సైడ్ వెళ్ళాలనుకున్నాము. కొంచెం ముందుకెళ్ళి మీకు అమలా నాగార్జున గారు మంచి సోషల్ సర్వీస్ చేస్తున్నారు. బ్లూ క్రాస్ అని ఒక యానిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఆమె రన్ చేస్తున్నారు. చాలా సర్వీస్ చేస్తున్నారు దాని ద్వారా. సో దాన్ని చూపించాలని నేను మీకు ముందు వెళ్తున్నాను. సో చూడండి, సండే చాలా బిజీగా ఉండాలి ఈ షాపింగ్ ఏరియాస్ అన్నీ కూడా. యూ కెన్ సీ ది ఇంపాక్ట్ ఆఫ్ పాండమిక్. మిగతా తక్కువగా జనాలు ఉంటున్నారు ఎక్కడ పట్టినా కూడా. ఐఎమ్ ష్యూర్ ఎవ్రీథింగ్ విల్ నార్మలైజ్ క్వైట్ సూన్. సో ఐఎమ్ బీయింగ్ వెరీ ఆప్టిమిస్టిక్ అన్నమాట. ఆశావాదన అనేది ఉండాలి. త్వరలో అంతా నార్మల్ అవుతాయని ఆశిస్తాము. Taking right here to enter Jubilee Hills. లేదా? No, they one way. Huh? Attendance. It's not one way. No, వెళ్ళొచ్చు. No, they are coming. వాళ్ళు వెళ్ళిన తర్వాత Okay. వాళ్ళకి There is a bit confusion with the signals here. Okay. Once again, we are entering the part of Jubilee Hills we wanted to. ఇక్కడ చూడండి, మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. రైట్ సైడ్ బిల్డింగ్స్ ముందు ఎంత బ్యూటిఫుల్గా గార్డెనింగ్ ఉందో చూడండి. గార్డెనింగ్ ఐడియాస్ కావాలనే వాళ్ళు ఇవి చూడవచ్చు. లెఫ్ట్ సైడ్ ఒక పెద్ద నర్సరీ ఉంది, కానీ ఎంత బాగుంది చూడండి. Excellent. Okay. So, street is closed. yeah. We are going straight. ఆ బ్లూ క్రాస్ అనేది నాకు చాలా ఇష్టం. ఎక్కడ స్ట్రే డాగ్స్కి ఏం జరిగినా కూడా వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తూ ఉంటారు.
సో అమల నాగార్జున మీ అందరికీ తెలుసు అనుకుంటాను, ఒకప్పుడు పెద్ద యాక్ట్రెస్ ఆమె. ఆ తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ మానేశారు. ఇక్కడ ఏదో పెద్ద తబలా రసాయన పెట్టున్నారు. ఐ థింక్ బ్లూ క్రాస్ అది మరి ఏందో కానీ దీని యా 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 ఈ తబలా రస ఈజ్ ది లెఫ్ట్ థింగ్, దిస్ ఈజ్ బ్లూ క్రాస్. దిస్ ఈజ్ బ్లూ క్రాస్. లోపల చాలా ఇంప్రెసివ్ క్యాంపస్ ఉంటుంది. అనేక స్ట్రే డాగ్స్ ఉంటాయి. స్ట్రే డాగ్స్ అంటే వీధి కుక్కలు. I'll reverse here. Huh? No, I'll do it. Don't worry. So the one on the left side is tabla. అదేందో అది పబ్ లాగా అనిపిస్తూ ఉంది. హైదరాబాద్లో అద్భుతమైన ట్రాఫిక్ సెన్స్ అన్నమాట. ఏ మాత్రం ఛాన్స్ దొరికినా ముందు బండిని అడ్డం పెడతారు. వెరీ సెల్ఫిష్ అండ్ అన్రూలీ డ్రైవింగ్. Yeah, okay. I'm backing off. చూడండి, డైరెక్ట్గా ఒక్కసారి ఇంకొంచెం దగ్గర పోతాను. వన్ ఎక్సలెంట్ వండర్ఫుల్ ఆస్పెక్ట్ ఆఫ్ హైదరాబాద్ అందరూ డిస్కస్ చేయరు. లుక్ ఎట్ దట్ రాక్ ఫార్మేషన్. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. ఎవరో తెచ్చిపెట్టినట్టుంది. అటువంటివి ఎన్నో ఉండేవి అన్నమాట. మేము వచ్చినప్పుడు కూడా, రేపటికి మేము వచ్చి 21 సంవత్సరాలు హైదరాబాద్కి, చాలా చోట్ల ఎంతో బ్యూటిఫుల్ రాక్ ఫార్మేషన్స్ ఉండేవి. అటువంటిది ఇవాళ చాలా చోట్ల వాటిని పగలగొట్టేస్తున్నారు. మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ నేచర్స్ హార్డ్ వర్క్ ఈస్ గోయింగ్ వేస్ట్. గవర్నమెంట్ షుడ్ కమ్ అప్ విత్ ఎ పాలసీ. అటువంటివి మళ్ళా రావన్నమాట మనకు. కానీ ఏమీ లెక్క లేకుండా వాటిని డిస్ట్రాయ్ చేస్తున్నారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. నేను కొన్ని మంచి పదాలు వాడున్నాను. వాటిని మీరు ఒకసారి మళ్ళా డిక్షనరీలో చూడడం కానీ ఇంటర్నెట్లో చూసి మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి. ఇంకా డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ కాన్వర్జేషన్ అనేక ఎక్స్ప్రెషన్స్ ఉపయోగించాను. వాటిని కూడా కొంచెం భాష తెలిసిన వాళ్ళైతే ఇంప్రూవైజ్ చేయండి, తెలియని వాళ్ళు ఇమిటేట్ చేయండి. సో బెనిఫిట్ ఫ్రమ్ ది ఫ్లూయెన్సీ డ్రైవ్. ప్లీజ్ షేర్, like and subscribe. Until our next video, take care. Bye.